ఫ్రైడే గ్రూప్లో ఈరోజు కార్యక్రమ నిర్వహణ చేసే అవకాశం బాబా కల్పించినందుకు బాబాకి జయ మేర బాబా తెలియజేసుకుంటూ అందరి ముందుగా అవతారానికి ఆహ్వానం పలుకుతూ అలాగే బాబా ప్రేమికులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు కార్యక్రమంలో ముందుగా నమో మెహర్బా గీతాన్ని డిఆర్కే శ్రీని గారు నేను రాలేనని మెసేజ్ పెట్టడం వల్ల ఆ ప్రార్థనా గీతాన్ని అరుణా రవీంద్ర గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జయ మెహర్ బాబా అరుణ గారు. జయ బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदुद्धारा नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा जोहारुले वेत्री मेहर बाबा महिनी जनिंचिन मानव रूप जोहारुले वेत्री मेहर बाबा महिनी जनिंचिन मानव रूपा इह परानंद जीवन मेवा भवभय भंजन परम पावना नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अज्ञानांदतनंतमुजेसी दिव्य विज्ञान दृष्टि नो संगी हरिषड्वर्गम अंतरिंपगा अव्यय मोक्षं वनुग्रहिंपुमु नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा देव देवा. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై మెహర్ బాబా. శర్మ గారు మీకు జై మెహర్ బాబా. జయ మెహర్ బాబా అండి. నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభించారు. ధన్యవాదాలు మీకు జయ మెహర్ బాబా. ఇప్పుడు కార్యక్రమంలో సంకీర్తనలోకి వెళ్దాం. సంకీర్తనలో ఈరోజు మా మెహర్బాన్ నేను మిస్ అయ్యాడు, వాళ్ళు వచ్చేసి నేను పాడతా అంటున్నాడు ఒక ఇంగ్లీష్ సాంగ్. మెహర్బాన్ షేక్ మెహర్బాన్ సంగీ పాడు. Tell the name of Meher, spell the name of Meher, everywhere, every time, spell the name of Meher. Tell the name of Meher, spell the name of Meher, everywhere, every time, spell the name of Meher. Meher is love, Meher is Lord, Meher is our God, Meher is Lord, Meher is Lord, Meher is our God, Meher is mother, Meher is father, Meher is our master. Meher is mother, Meher is father, Meher is our master. Tell the name of Meher, spell the name of Meher, everywhere, every time, spell the name of Meher. Meher in you, Meher in me, Meher in you, I. Meher in you, Meher in me, Meher in you, and I. Meher is one, Meher is all, Meher is all in all. Meher is one, Meher is all, Meher is all in all. Tell the name of Meher, spell the name of Meher, everywhere, every time, spell the name of Meher. Meher is here, Meher is there, Meher is everywhere. Meher is here, Meher is there, Meher is everywhere. Think of a Meher, think of Meher, think of Meher everywhere. Think of Meher, think of Meher, think of Meher everywhere. Tell the name of Meher, spell the name of Meher,
everywhere, every time. Spell the name of Meher. Avatar Meher Baba ki jai. జై మేర్ బాబా. షేక్ మెహర్వాన్ మా మనోడు ఇది సింగిల్ సాంగ్ పాడు. ధన్యవాదాలు. బాబా ప్రేమ సమర్థ కోరుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై. ఈ పాట పండుగ రమణ రాసింది సార్. ఈ పాట అండి పండుగ రమణ రాసిన పాట ఇది. ఆయనదే, పండుగ రమణ గారిదే ఇది. సుబ్రహ్మణ్యం గారు పంపించారు నాకు అడిగితే, అది ప్రాక్టీస్ చేశాడు మీకు. అది ఇప్పుడు సంకీర్తనలో కడతాం. గౌరీ గారు జాయిన్ అయితే గౌరీ గారు సంకీర్తన చేస్తున్న కోరుతున్నాను. జయ మెహర్ బాబా. గౌరీ గారు జాయిన్ కాకపోతే మన పార్వతీ సింగ్ గారు సంకీర్తన చేయండి. జయ మెహర్ బాబా పార్వతీ సింగ్ గారు. తర్వాత అప్పారావు రెడీగా ఉండాలి. जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। त्रिगुणातीता त्रिभुवन पाला मेहर बाबा नमो नमो। मेहर बाबा नमो नमो। त्रिगुणातीता त्रिभुवन पाल मेहर बाबा नमो नमो। मेहर बाबा नमो नमो। धर्म ज्योति कुडिगट्टिन वेल अधर्म मिललो प्रबलिन वेल पंच सद्गुरुలు పిలచిన వేళ దేవధుందువులు భోగిన వేళ ధర్మ జ్యోతి పొడిగట్టిన వేళ అధర్మమిలలో ప్రబలిన వేళ పంచ సద్గురులు పిలచిన వేళ దేవధుందువులు భోగిన వేళ మాయా జగతి నీ అవతరణము మాయా జగతి నీ అవతరణము మానవాళి కది మహోదయం మెహరు బాబా నమో నమో। మెహరు బాబా నమో నమో। త్రిగుణాతీత త్రిభువన పాల మెహరు బాబా నమో నమో। మెహరు నమో నమో। ఆది మధ్య అంతములే లేవు ఆత్మలకే పరమాత్ముడు నీవు అఖిల లోకములకాధారుడవు ఆశ్రితులకు నీవర్తిహరుడవు ఆది మధ్య అంతములే లేవు ఆత్మలకే పరమాత్ముడు నీవు అఖిల లోకములకాధారుడవు ఆశ్రితులకు నీవర్తిహరుడవు అంతరంగమున అండగ నిలచి అంతరంగమున అండగ నిలచి అన్యచింతలను రానీయకుము మెహరు బాబా నమో నమో। మెహరు బాబా నమో నమో। త్రిగుణాతీత త్రిభువన పాల మెహరు బాబా నమో నమో। మెహరు బాబా నమో నమో। కనులకు విందు నీ దర్శనము వినుల విందు నీ శుభనామం మనసు హరించే మోహన రూపం మనసున నిరతము మెదిలే నామం కనులకు విందు నీ దర్శనము వినుల విందు నీ శుభనామం మనసు హరించే మోహన రూపం మనసున నిరతము మెదిలే నామం ఒక జీవనమునకు దాతవు నీవు ఒక జీవనమునకు దాతవు నీవు దుఃఖహరుడవు దురితహరుడవు మెహరు బాబా నమో నమో। మెహరు బాబా నమో నమో। త్రిగుణాతీత త్రిభువన పాల మెహరు బాబా నమో నమో। మెహరు బాబా నమో నమో।
ప్రేమ భావమును పెంచే నామం, కామాదులు కడ తీర్చే నామం, కలుషములను తొలగించే నామం, కలవరమును పరిమార్చే నామం. ప్రేమ భావమును పెంచే నామం, కామాదులు కడ తీర్చే నామం, కలుషములను తొలగే నామం, కలవరములు పరిమార్చే నామం. జీవనగతులను మార్చే నామం, జీవనగతులను మార్చే నామం, సర్వమంగళము నీ గుణగానము. మెహరు బాబా నమో నమో, మెహరు బాబా నమో నమో. త్రిగుణాతీత త్రిభువన పాల, మెహరు బాబా నమో నమో, మెహరు బాబా నమో నమో. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. ధన్యవాదాలు అయ్యా. బాబా ప్రేమికులందరికీ బాబా జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై బాబా. సమ్మగారు జై బాబా. జై మెహర్ బాబా అని భావతీసం గారు చక్కటి సంకీర్తించారు. ధన్యవాదాలు మీకు. జై మెహర్ బాబా. ఇప్పుడు నెక్స్ట్ సంకీర్తన అప్పారావు పాడవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ శారద గారు రెడీగా ఉండాలి. తర్వాత గ్రూప్ మెంబర్స్ ఎక్కువ మంది జాయిన్ కాకపోతే మిగతా అందరూ కూడా తలొక సాంగ్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేద్దాం. అందరూ ఎవరు వెళ్ళిపోకుండా ఉండండి దయచేసి. अवतार मेहर बाबा की जय. గగనాన తారలు ఎన్నెన్ని ఉన్నా వెన్నెలనిచ్చేది చంద్రుడొక్కడే. లోకాన గురువులు ఎందరు ఉన్నా, లోకాన గురువులు ఎందరు ఉన్నా, ప్రేమను పంచేది మెహరుడు ఒక్కడే. గగనాన తారలు ఎన్నెన్ని ఉన్నా కీర్తికాములై ఉందురు కొందరు తమ శక్తులనే ప్రదర్శించుచు. కీర్తికాములై ఉందురు కొందరు తమ శక్తులనే ప్రదర్శించుచు. అవమానములనే ఆహ్వానించును, అవమానములనే ఆహ్వానించును. అందరి మంచికై అవతారుండు, అందరి మంచికై అవతారుండు. గగనాన తారలు ఎన్నెన్ని ఉన్నా వెనలనిచ్చేది చంద్రుడొక్కడే. లోకాన గురువులు ఎందరు ఉన్నా, లోకాన గురువులు ఎందరు ఉన్నా, ప్రేమను పంచేది మేరుడు ఒక్కడే. అందరు గురువులు కొందరికైతే అందరి కొరకే అవతారుండు. అందరు గురువులు కొందరికైతే అందరి కొరకే అవతారుండు. అందరి బాధలు తానే భరించే, అందరి బాధలు తానే భరించే ఆపద్బాంధవుడే అవతారుండు, ఆపద్బాంధవుడే అవతారుండు. గగనాన తారలు ఎన్నెన్ని ఉన్నా వెన్నెలనిచ్చేది చంద్రుడొక్కడే. లోకాన గురువులు ఎందరు ఉన్నా ప్రేమను పంచేది మేరుడు ఒక్కడే. అవతార్ మెహర్ బాబాకి జై. ఇది మా ఎంబీజీ గారి పాట అండి, ఆయన రాసిన పాట ఇది. జై బాబా శర్మాజీ. జై మెహర్ బాబా అండి. శాస్త్రి గారి పాటలు కంఠోపాఠం పెట్టేసుకున్నారు జేబులో. ధన్యవాదాలు. జై బాబా. సంకీర్తించారు. ధన్యవాదాలు మీకు. జై మెహర్ బాబా. ఇప్పుడు శారద గారికి సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత లలిత కుమార్ గారు రెడీగా ఉన్నారు సంకీర్తనకి. జై బాబా అండి. జై బాబా. జై బాబా అందరికి. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మనసార నిన్ను చూడ మనసాయేరా,
మనసార నిన్ను చూడ మనసాయేరా, కరుణించి ఒకసారి కనిపించరా, మనసార నిన్ను చూడ మనసాయేరా, వెన్నెల్లో వెదజల్లు నీ మోము జూచి, వెన్నెల్లో వెదజల్లు నీ మోము జూచి, వెన్నెల రేడే వెలబోయేరా, మనసార నిన్ను చూడ మనసాయేరా, కమలాలు నీ నయన కమలాలు జూచి, కమలాలు నీ నయన కమలాలు జూచి, కమలాలు నీకర కమలాలు జూచి, కమలాలు నీకర కమలాలు జూచి, కమలాలు నీ పాద కమలాలు జూచి, ఆ ఆ కమలాలు నీ పాద కమలాలు జూచి, సిగ్గిల్లి మొగ్గలై ముకులించెరా, మనసార నిన్ను చూడ మనసాయేరా, కరుణించి ఒకసారి కనిపించరా, మనసార నిన్ను చూడ మనసాయేరా, చిరునగవులొలికించు నీ మోము జూచి, చిరునగవులొలికించు నీ మోము జూచి, కరుణను కురియించు నీ కనులగాంచి, కరుణను కురియించు నీ కనులగాంచి, నీ ప్రేమ వానలో నే తాన మాడినా, ఆ ఆ నీ ప్రేమ వానలో నే తాన మాడినా, దినములే క్షణములై గడిచాయిరా, మనసార నిన్ను చూడ మనసాయేరా, కరుణించి ఒకసారి కనిపించరా, మనసార నిన్ను చూడ మనసాయేరా, నీ చూపులే సచ్చిదానంద డోలికలు, నీ చూపులే సచ్చిదానంద డోలికలు, నీ మౌన సౌంగ్యలే వేదాంత డిండిమలు, నీ మౌన సౌంగ్యలే వేదాంత డిండిమలు, మరి మరి నిన్ను జూచి మై మరువనీరా, ఆ ఆ మరి మరి నిన్ను జూచి మై మరువనీరా, నీలోన లోన లీనమవనీరా, నీలోన లోన లీనమవనీరా, మనసార నిన్ను చూడ మనసాయేరా, కరుణించి ఒకసారి కనిపించరా, మనసార నిన్ను చూడ మనసాయేరా. అవతార్ మెహర్ బాబా की जय.
జై బాబా అండి శర్మ గారు. థ్యాంక్ యూ. జై మెహర్ బాబా శారద అందరికీ గారు. జై బాబా. అన్సార్లు థ్యాంక్ కూడా అని చెప్పి చక్కటి సంకీర్తిస్తారు. ధన్యవాదాలు. చక్కగా హాయిగా పాడారు. ధన్యవాదాలు. జై మెహర్ బాబా. జై బాబా. ఇప్పుడు రతి కుమార్ గారు సంకీర్తించాలని కోరుతున్నాను. తర్వాత రామచంద్ర గారు జాయిన్ కాలేదు. తర్వాత రాజేంద్ర కూడా జాయిన్ కాలేదు కాబట్టి జాయిన్ వాళ్ళు ఫస్ట్ మన మెహర్ రజనీ గారు, తర్వాత బాలకృష్ణ గారు రెడీగా ఉండాలి సంకీర్తనకి. రతి కుమార్ గారు సంకీర్తన చేయండి. अवतार मेहर बाबा की जय। जय अवतार मेहर, जय जय अवतार मेहर, सद्गुरुलचे पूजिता प्रेमिका हृदय निवासिता, जय अवतार मेहर, जय जय अवतार मेहर, सुंदर वदनादरहासं आकन्नुल परिहासं, बाबा कन्नुल परिहासं, मृदुवगुवचन प्रकाशं सुमधुर प्रेम विकासं, मृदुवगुवचन प्रकाशं सुमधुर प्रेम विकासं, मनसे नवनीतं नी मनसे नवनीतं, जय अवतार मेहर, जय जय अवतार मेहर, सद्गुरुलचे पूजिता प्रेमिका हृदय निवासित, जय अवतार मेहर, जय जय अवतार मेहर, कांचिति नीलो करुणत्वं आदिनी दिव्यत्वं, बाबादिनी दिव्यत्वं, కనిపించదు భిన్నత్వం కలిగించుము ఏకత్వం, ప్రేమ మహాతత్వం అది నీ పరిపూర్ణత్వం, జై అవతారు మెహర్, జై జై అవతారు మెహర్, సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత, జై అవతారు మెహర్, జై జై అవతారు మెహర్, ప్రేమసుధామయ రసభరితం వినగాని చరితం, బాబా వినగాని చరితం, ఆత్మోన్నతికి ప్రబోధం జీవోన్నతికి ప్రమోదం, ఆత్మోన్నతికి ప్రబోధం జీవోన్నతికి ప్రమోదం, చేర్చును ధర్మ పదం నీ ప్రేమ ప్రశాంతి పదం, జై అవతారు మెహర్, జై జై అవతారు మెహర్, సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత, జై అవతారు మెహర్, జై జై అవతారు మెహర్, మరణము కరుణములో నీ స్మరణయే శరణమని, బాబా స్మరణయే శరణమని, అనవరతము నీ స్మరణము జపించగనే నిరతం, అనవరతము నీ స్మరణము జపించుటయే నిరతం, కరుణించుము సతతం
మాము కరుణించుము నిరతం జై అవతారు మే జై జై అవతారు మే సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మే జై జై అవతారు మే జై మెహర్ బాబా అండి. విజయలక్ష్మి గారు మ్యూట్ చేసుకోండి. విజయలక్ష్మి గారు మీ సౌండ్ వస్తుంది, మ్యూట్ చేసుకోండి. మ్యూట్ లో అన్మ్యూట్ చేస్తున్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, జై మెహర్ బాబా. లలిత కుమార్ గారు ధన్యవాదాలు, చక్కటి సంకేతం చేశారు. జై మెహర్ బాబా మీకు. ఇప్పుడు నెక్స్ట్ ఆ మెహర్ రజనీ గారు సంకేతం చేయండి, తర్వాత బాలకృష్ణ గారు సంకేతం రెడీగా ఉన్నారు. జై మెహర్ బాబా. మెహర్ రజనీ గారు మీరు కానీ మూర్తి గారు కానీ. రామచంద్ర గారి పేరు చెప్పినట్టున్నారు. లేదు రాలా అని అదే ఆయన జాయిన్ అవ్వాలా. ఈ మూర్తి పాడతారు. ఓకే ఓకే. అవతార్ మెహర్ బాబా రాజేంద్ర ఇద్దరు జాయిన్ అవ్వలేదు అని చెప్పి. ఓకే సార్. జై బాబా అండి శర్మ గారు, అందరికీ జై బాబా. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట. ఏ బంధనములున్నా ఏ బాధ కలిగినా, ఏ కోర్కెరీడేర కావ్యదల చిక్కినా, ఏ బంధనములున్నా ఏ బాధ కలిగినా, ఏ కోర్కెలీడేర కావ్యదల చిక్కినా, అన్ని చింతలు మేరు చింతనలో పోవు, అన్ని చింతలు మేరు చింతనలో పోవు. ఆ స్మరణలో మనసు ఎంతో హాయిని పొందు, ఆ స్మరణలో మనసు ఎంతో హాయిని పొందు. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట. రామకృష్ణుల సొగసు రవళించి వెలసెనో, బుద్ధదేవుని కరుణ జలమై వర్షించెనో. రామకృష్ణుల సొగసు రవళించి వెలసెనో, బుద్ధదేవుని కరుణ జలమై వర్షించెనో. క్రీస్తు రూపము మరల కన్నులకు తోచెనో, క్రీస్తు రూపము మరల కన్నులకు తోచెనో. మహమ్మదుని సందేశమే విందు చేసెను, మహమ్మదుని సందేశమే విందు చేసెను. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట. తేనెలూరును నోట పలికే ప్రతి పూట, వేద క్షీరపు తేట సాధకులకొక బాట. తేనెలూరును నోట పలికే ప్రతి పూట,
వేద క్షీరపు తేట సాధకులకొక బాట, ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట, ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట, ఎచ్చోట పలికిన ఎవరో వసులవుతారట. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట, ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అంటే అందరికి జై బాబా. అప్పారావు గారు జై బాబా. జై మేర్ బాబా అండి. శర్మ గారు జై బాబా. జై బాబా. జై బాబా. ఎంత కమైతో ఈ మెహరన్న మాట చక్కటి సంకీర్తన చేశారు. ధన్యవాదాలు మీకు జై మేర్ బాబా అండి. ఇప్పుడు నెక్స్ట్ బాలరాజు గారు చిన్న సంకీర్తన చేయండి. తర్వాత వైశాలి గారు రెడీగా ఉందా సంకీర్తనకి. అవతార్ మెహర్ బాబా చిన్న की సంకీర్తన చేయండి. जय तु मेहरु शिव जानकी राम, जय मेहर बाबा राधे श्याम, जय तु मेहरु शिव जानकी राम, जय मेहर बाबा राधे श्याम, मेहरु अल्लाह ईशा राम, मसुदा बुद्धा नानक श्याम, मेहरु अल्लाह ईशा राम, मसुदा बुद्धा नानक श्याम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते मेहर बाबाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते मेहर बाबाय। नमामि मेहर बाबा, स्मरामि मेहर बाबा, नमामि मेहर बाबा, स्मरामि मेहर बाबा, बजमन बजमन मेहरु नाम, बजले प्यारे बाबा नाम, बजमन बजमन मेहरु नाम, बजले प्यारे बाबा नाम, जय तु मेहरु शिव जानकी राम, जय मेहर बाबा राधे श्याम, मेहरु अल्लाह ईशा राम, मसुदा बुद्धा नानक श्याम। అవతార్ మెహర్ బాబా की జై బాబా. జై మేర్ బాబా అండి. బాలకృష్ణ గారు చక్కటి సంకీర్తన, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు వైశాలి గారు సంకీర్తన చేయండి. తర్వాత మెహర్బాయి గారు మాట పాటకి రెడీగా ఉండాలి. వైశాలి గారు జై మెహర్ బాబా. జై బాబా సార్. అవతార్ మెహర్ బాబా కి జై. సృష్టి మర్మపు రూపము, సృష్టి మర్మపు రూపము, సృష్టి తానను రూపము, సృష్టి మర్మపు రూపము, కరుణ జగతిలో నిలిపిన రూపము, కలియుగ మోహన రూపము, కరుణ జగతిలో నిలిపిన రూపము, కలియుగ మోహన రూపము, నిరతము మనసున నిలిచడి రూపము, నిరతము మనసున నిలిచడి రూపము, నిజముగా మేరు రూపము, సృష్టి మర్మపు రూపము, సృష్టి తానను రూపము, సృష్టి మర్మపు రూపము, ప్రేమయ మేరు ప్రియతమ రూపము, ప్రేమికుల మదిని దీపము, ప్రేమయ మేరు ప్రియతమ రూపము,
ప్రేమికుల మదిని దీపము ప్రేమతో ప్రేమికుల అడిగడు నేమము ప్రేమతో ప్రేమికుల అడిగడు నేమము పుణ్యపు తలపుల రూపము సృష్టి మర్మపు రూపము సృష్టి తానను రూపము సృష్టి మర్మపు రూపము పరమ పుణ్యులకు హరిహర కరముగా అనుభవము సెగెడు రూపము పరమ పుణ్యులకు హరిహర కరముగా అనుభవము సగెడు రూపము మెహరే నిజమని మదమున నమ్మిన మెహరే నిజమని ముదమున నమ్మిన రామచంద్రు వృది తేజము సృష్టి మర్మపు రూపము సృష్టి తానను రూపము సృష్టి మర్మపు రూపము మెహరు రూపము बोलो अवतार मेहर बाबा की जय जय बाबा थैंक यू बाबा थैंक यू सर अंदर की जय मेरे జై మేర్ జై బాబా బాబా. వైశాలి గారు చక్కటి సంకలనం Thank చేశారు. you. ధన్యవాదాలు మీకు. జై మేర్ బాబా. ఇప్పుడు మేరమాయ గారు మాటా పాటకి రెడీగా ఉన్నారా? జై బాబా అండి. జై ఓకే. బాబా అందరికి జై స్టార్ట్ బాబా. చేయండి. 10:25 జై వరకు మీరు చెప్పండి. తర్వాత ఓకే. శేషారత్నం గారు ఒక నిమిషం నామం చేయడానికి తర్వాత రెడీగా ఉండాలి. హారతికి పద్మావతి గారు రెడీగా ఉండాలి. హారతికి. జై మెహర్ బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. ఈరోజు నేను ఎంచుకునేది ఏంటంటే జ్ఞానం గంభీరమైన సాధన చేస్తే సాధన ఎలా చేయాలి బాబా గురించి అన్న విషయాన్ని గురించి కొంచెం నిమిషం చెప్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీకాకుళం సెంటర్ వాళ్ళకి అందరికీ జై బాబాలు, ముఖ్యంగా బాబాకి జై బాబా. సాధనలోనే జ్ఞానం ఎలా పొందాలి అన్నది చిన్న పాటతోనే మొదలెడతాను. మనం ఎవ్వరూ జ్ఞానవంతులం కాము. బాబా దగ్గరికి వెళ్ళాలి, బాబా దగ్గర చేరాలి అంటే చాలా విషయాలు మనం తెలుసుకొని ఉండాలి. సారీ అండి. జై బాబా. బాబా అంటున్నారు, జ్ఞాన తేజుడనేవు అజ్ఞానుడను నేను దివ్య ప్రేమవు నీవు ప్రేమాతి నేడు జ్ఞాన తేజుడనేవు అజ్ఞానుడను నేను దివ్య ప్రేమవు నీవు ప్రేమాతి నేను జ్ఞాన తేజుడనేవు అపరిమిత జ్ఞానము ఆనందమే నీవు పరిమితానందము జ్ఞానమే నాకు అపరిమితమైన శక్తివంతుడ నీవు పరిమితమున శక్తి దాసునడు నేను అంటూ ఒక మారు 1930లో ఒక చిన్న స్టోరీ ఇది. గోపీనాథ్ అనే ఒక కవిరాయుడు ఉండేవారు. ఆయన నేనెంతో బాగా కవిత్వం చేస్తుంటాను, నేనంతో జ్ఞానవంతుణ్ణి, నాకు అన్నీ తెలుసు, నాకు ఒక సాధులు వాళ్ళందరినీ కలుగుతాను, నాకు చాలా ఇంట్రెస్ట్ వాళ్ళందరితో కలవడానికి అని చెప్తారు.
అయితే అవును ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ ఎవరో ఒక అతని గురించి విన్నాను నేను. ఎప్పుడు మౌనంగా ఉంటాడట, ఎప్పుడు మాట్లాడట, ఏంటి సంగతి? అతని గురించి చెప్తారా మీరేమైనా? అతను ఎక్కడుంటున్నారో చెప్తారా అని అడుగుతారట ఆయన. ఆయన ఎక్కడుంటారు? హిమాలయ పర్వతాల దగ్గర ఉంటారనమాట. ఈ గోపీనాథ్ అతను గోపీనాథ్ కవిరాయ్ అతని పేరు. ఆయనేమోను ఇంకా ఎలా సంతులు అందరినీ తెలుసుకుంటూ మెల్లిగా రిషికేశ్ వస్తారు. రిషికేశ్‌లోని శివానందమూర్తి గారు ఉంటారు. ఆయన ఆశ్రమంలోని ఈయన కూడా ఉంటారనమాట. అప్పుడు అక్కడే మెహర్ బాబా కూడా అప్పుడు వస్తారనమాట 1930లోని. అది ఏ నెల అన్నది నాకు గుర్తులేదు కొంచెం. అప్పుడు వచ్చినప్పుడు అందరూ కలిసి ఉంటుంటే, ఇప్పుడు నేను నీతో మాట్లాడొచ్చా అని అడుగుతారట బాబాని. బాబా అంటారట, ఇవాళొద్దు, రేపు పొద్దున్న మాట్లాడదు గానీ సోమవారం రేపు మాట్లాడతాను. ఇప్పుడు చాలా రాత్రి అయిపోయింది అని ఈ రోజుతో కబురు పంపిస్తారట. అయితే ఇతను అనుకుంటాట, అమ్మా ఇందుకు చాలా గర్వమే, ఈయన ఎప్పుడు అలా మాట్లాడుతున్నాడేంటి, మౌనమా ఏమిటి తను అంటే, నేను రేపు మౌనం కదా అని అంటాట. రేపు నువ్వు మౌనం అయితే ఏమిటైంది, నాకేం తెలుసు, నేను కూడా మౌనమే కదా, నేను ఎప్పుడు మౌనంగానే ఉంటాను అని అంటాను. అప్పుడు మన్నాడు అంటే సోమవారం నాడు బాబాకి అతనికి ఒక గంట ఏర్పాటు చేస్తారనమాట. ఆ గంటలోనే ఈయన ఏమిటనుకుంటారు, బాబా మామూలు అతనేమో అనుకొని మాట్లాడదాం స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. కానీ మనసులోనే మాట. అప్పుడు బాబా అతని మనసులో ఉన్న మాటల్ని ఈరోజు ద్వారా చెప్పిస్తారు. ఏమిటని చెప్పిస్తారు? నువ్వు ఏమిటని సాధన గురించి ఏమిటని కనుక్కుందాం అని వచ్చావు నీకు నా దగ్గరికి అన్నట్టు. అదేంటి నా విషయం ఇతనికి ఎలా తెలిసిపోయింది? సాధన అన్నది విషయాన్ని నేను ఆలోచిస్తున్నాను, సాధన గురించి అడుగుదామని నేను. అలాంటిది ఇంకెలా తెలిసిపోయింది? ఓహో, నాకంటే చాలా గొప్పవాడు అనమాట ఇతను ఎవరోనో అని అనుకుని ఇరుస్తూ అడుగుతారనమాట. నా మనసులో విషయం ఆయనకైతే ఆయన సర్వజ్ఞాని అని అంటారట ఈరోజు. అంటే ఇదేంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు, అతను అలా అనుకుంటున్నారని నువ్వు ఎలా చెప్పగలవు అని అడుగుతారట. అదేంటి నేను ఎందుకు చెప్పలేను, బాబా ఏమిటంటారు ఏమిటి అనబోతారో కూడా నాకు తెలుసు అని చెప్తా ఉంటారట. చెప్తూ ఉంటే తట్లో బాబా ఈ రుచిని వద్దు అని సైగ చేస్తారట. నువ్వు తప్పు చెప్తున్నావు, ఆయనకి రాంగ్ గా చెప్తున్నావు, అలా కాదు, నేను అందరి వాడిని అని చెప్పు నువ్వు అతనికి, నాకు అందరి విషయాలు తెలుసు అని చెప్పు నువ్వు అని చెప్తారనమాట. ఓహో, ఇలా చెప్పమంటున్నారా అని అనుకొని ఆయన ఏం చేస్తారట, ఇలాగే చెప్తారట. అయితే మన్నాడికి మళ్ళీ వాయిదా, గంట సేపు కూర్చుంటారట. కానీ బాబా అతని అంతరంగం అంతా చదివిస్తారట బాబా. కానీ ఏమీ చెప్పలేకపోతారట, చెప్పరు ఆయన, ఎందుకంటే తెలుసు కదా, రహస్యం తెలుసు. అప్పుడు తను అడుగుతారు అనమాట, గోపీనాథ్ అడుగుతారు, సృష్టిలోని రహస్యం ఏంటి, సాధకుడికి సాధనకి రహస్యం ఏంటి, దీని గురించి మీతో చర్చిద్దామని వచ్చాను అని అంటే, రేపు రా, మంగళవారం రా అని చెప్తారనమాట. మంగళవారం పొద్దున్న ఋషికేశ్లోని ఒక చిన్న గదిలోని బాబాకి అతనికి ఏర్పరుస్తారు. అందులో అక్కడ రుచి కూడా అక్కడే ఉంటారు. బాబా సాధకుడు సాధన అంటే ఎంత గూఢాత్మకంగా బాబా చెప్పారంటే ఆ విషయం నా మనసుకు బాగా హత్తుకున్నదన్నమాట. ఆ విషయాన్ని ఏమిటంటే, నీకు అసలు జ్ఞానం అంటే ఏమిటో తెలుసా అని అడుగుతారు బాబా అతనికి. జ్ఞానం అంటే ఏం కాదు, బుద్ధి ద్వారా ఉపయోగించావు. అది మరి ఆ బుద్ధిని ఎలా ఉపయోగిస్తున్నావు నువ్వు అని అడుగుతారట. కర్మ ద్వారా ఉపయోగిస్తాను, పని చేస్తాను, దాన్ని బట్టి ఉపయోగించుకుంటున్నాను అంటట. అయితే మరి నీకు గంభీర సాధన అంటే ఆధ్యాత్మిక సాధన, భౌతిక సాధన, మనం కోరుకునే సాధనలు, మానవుల సాధన, ఇన్ని రకాలు ఉన్నాయి కదా, నీకు ఏ సాధన కావాలి చెప్పు నువ్వు అడుగుతారట బాబా అతన్ని. అంటే బాబా ఇలా అడుగుతున్నారు, ఈయన భయపడిపోతారట, గోపీనాథ్ భయపడిపోయి అంటారట, ఏం లేదు, నాకు ఆ సాధన అన్న దాని గురించి తెలుసుకోవాలి అంతే అంటారట. అప్పుడు బాబా అతనికి చెప్తారట, ఏమిటంటే సాధకుడు సాధన ఎలా చెయ్యాలి అంటే నీకు తెలుసా, ఎప్పుడు ఎలాగైతే హనుమంతుడు అన్ని పనులు చేస్తున్నా కూడా రామనామ ఒంటి నిండా పూసుకున్నట్టే నరాల్లోని రామనామాన్ని ఆయన సాధన చేసుకొని ఆ శరీరం అంతా కూడా రామనామమయం అయిపోయింది.
అలాగే మానవుడు కూడా భౌతిక ఆధ్యాత్మిక భౌతికంలోంచి ఆధ్యాత్మికంగా రావాలి అంటే ఫస్ట్ వాడు ఏం చెయ్యాలి? తన ఊసులు, తన అహాన్ని, తన విషయాన్ని మర్చిపోవాలి అని చెప్తారట బాబా. నీలో నేనున్నాను, నా ఉనికి, నీ ఉనికి నువ్వు మర్చిపోతేనే నేను భగవంతుడు అన్నవాడు గుర్తుంటాడు. ఇప్పుడు నువ్వు నన్ను అడిగేవే, నువ్వే సాధన చేస్తున్నావు? నేను సాధన చేసే సాధకుడిని అయ్యాను, సాధ్యుడైన దేవుణ్ణి కూడా అయ్యాను అని చెప్తారట బాబా. అయితే అది ఎలా సాధ్యపడుతుంది అని అడుగుతారట బాబా. చెప్తారట, చూడు, సాధకుడు ఎప్పుడైతే తను మర్చిపోతాడో అప్పుడే అతను భగవత్ ప్రేమ దగ్గరికి వస్తాడు. ఎప్పుడు భగవత్ ప్రేమ దగ్గరికి వస్తాడు? భగవంతుణ్ణి ప్రేమిస్తేనే అతను భగవత్ ప్రేమికుడు అవుతాడు. ఈ భగవత్ ప్రేమికుడు అవ్వడానికి ఏమిటి చేయాలి? ఓ హిమాలయాల్లో తపస్సులు చేయక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. ఆయన దైనందిన కార్యక్రమంలోని భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకుంటూ పని చేస్తే కనుక వాడికి జ్ఞానం ఉంటుంది. సాధనలోని 3 రకాలు చెప్పారు బాబా. జ్ఞాన మార్గం ద్వారా సాధన పొందొచ్చు. ఆధ్యాత్మిక సాధన వేరు, భౌతిక సాధన వేరు. ఆధ్యాత్మిక సాధన ఎలా పొందుతావు? జ్ఞాన మార్గం ద్వారా పొందుతావు, కర్మ జ్ఞానం ద్వారా పొందుతావు, భక్తి మార్గం ద్వారా పొందుతావు. నువ్వు ఇతర విషయాల్లోని చుట్టూ రౌండ్ గా తిరిగి ఆఖరికి చివరి దశలో నువ్వు చేస్తావే, అది అజ్ఞాన దశ. ఆ అజ్ఞాన దశలోని నువ్వు నా దగ్గరికి చేరేవు అంటే అది ఎంత కాలాన్ని నువ్వు వృధా చేసావో నువ్వు ఆలోచించుకో. కాలం ఎప్పుడైతే మనకి పనికొస్తుందో, ప్రతి కాలంలోని ప్రతి నిమిషాన్ని కూడా నువ్వు లెక్క పెట్టి పని చేయడం అన్నది నేర్చుకో. ఆ నేర్చుకున్న వాళ్ళే సాధకుడే. అలాంటి సాధకుడే సాధన చెయ్యగలడు, దేవుడి గురించి సాధన చేయగలడు అని చెప్తూ ఆయన ఇంకా ఏంటంటున్నారు? జ్ఞాన మార్గం ద్వారా. జ్ఞాన మార్గం అంటే ఏంటి? నీలో వివేకాన్ని, ఆదర్శాన్ని, మంచి మార్గాన్ని, మంచి మాటలని, మంచి బుద్ధిని, అంటే ఏమి కల్మషం లేకుండా నిష్కల్మషంగా ఉండే జ్ఞానాన్ని తెచ్చుకోవడం. జ్ఞానం అంటే పెద్ద చదువుకున్న వాళ్ళు అందరూ చదువుకుంటారు, కానీ కబీర్ దాస్ చదువుకోలేదు కదా, ఆయన పెద్ద జ్ఞానవంతుడు అయ్యాడు కదా. అలాగే గంగారాం త్రిపాఠి అని ఒక అతను ఉండారు, ఆయన కూడా ఏమి చదువుకోలేదు, కానీ ఎంత మంచి జ్ఞాని అయ్యాడు ఆయన. అలాగే సూర్దాస్ ఉన్నారు, మీరాబాయి ఉన్నారు, వీళ్ళందరూ కూడా సాధకులే, పెద్ద సాధకులు. వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ఎలా పొందాలా అన్నది వాళ్ళు తపస్సు చేశారు. అలాగే మీరు కూడా ఏంటి, మీ బాధల్ని మర్చిపోయి మీలో ఉన్న అహాన్ని చంపి, మీలో ఉన్న కోపాన్ని దూరం చేసుకొని, మీలో ఉన్న విషయాలన్నిటినీ కూడా దూరం చేసుకొని, ఎవరైతే బాబా గురించి ఆలోచిస్తారో ఆ ఆలోచనే వాళ్ళని అలా దారిలోని నడిపిస్తుంది. నిత్య జీవితంలోని ప్రతి క్షణం కూడా మనం బాబా గురించి ఆలోచించినప్పుడే మనలోని ఆటోమేటిక్ గా ఏంటవుతుంది? ప్రేమ ఉద్భవిస్తుందట. ఆ ప్రేమ ఎప్పుడైతే చేసామో మనం అప్పుడు కర్మాన్ని ఉపయోగించుకుంటామట. ఎప్పుడైతే కర్మాన్ని ఉపయోగించుకుంటావో అప్పుడే విధేయత ఏర్పడుతుందట. ఎప్పుడైతే విధేయత ఏర్పడుతుందో అప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇదే ఖచ్చితంగా నా మార్గం ఇదే, దాన్ని విధేయత పూర్తిగాను తన జీవితాన్ని మార్గదర్శకం చేసుకుంటూ అలా ముందరకు వస్తారట. మనలో చాలా మంది బాబాను ప్రేమిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, ఎందుకు బాబా వరకు చేరలేకపోతున్నారు? ఇదే కారణం, ఈ అజ్ఞానమే కారణం. ఏమిటంటే చేస్తున్నాం, ఏదో బాబా డివోటీగా ఉన్నాం అంతే, కానీ దానికి బాబా ఎంత చక్కని మంచి ఉదాహరణ చెప్పారో చూడండి. మనకి ఎలా సాధకం ఎలా చేయాలి, దాన్ని తలుచుకుంటూ ఉంటే మీ జీవితాల్లో ఎంత మార్పు వస్తుందంటే, మీరు కొన్నాళ్ళకి మీలో మీ అహాన్ని కూడా ఎక్కడుందో తెలీదు, పక్కవాడిని కూడా ప్రేమించకూడదు అనుకున్న వాడిని కూడా మీరు ప్రేమిస్తారు. ఇంతే కాకుండా వాళ్ళు మీ కోపం తెచ్చుకోవాలనుకున్న విషయం దగ్గర కూడా నవ్వుతారు.
ఈ నవ్వే కాకుండా ఏం చేస్తాం, వాళ్ళని ఆట పట్టిస్తూ వాళ్ళతో సరదాగా గడిపే అవకాశం అన్నది ఆటోమేటిక్ గా మీ మనసుల్లోనే ఏర్పడుతుంది అన్నది బాబా నిక్కచ్చిగా ఇలా చెప్పాట గోపీనాథ్ గారితో. ఆ గోపీనాథ్ గారు అన్నట్ట, ఇది ఇంత విషయం చెప్తున్నారు ఈయన, ఇదేంటైతే మళ్ళీ 2 రోజులు ఇంకా ఉందాం బాబాతో మాట్లాడడానికి అనుకొని ఆయన మళ్ళీ మన్నాడికి గంట అయిపోయింది, గంట కంటే ఎక్కువ ఇవ్వనన్నారు బాబా. మళ్ళీ మన్నాడు వచ్చాట. మళ్ళీ మన్నాడు వస్తే, ఇప్పుడు చెప్పు జ్ఞాన మార్గం నుంచి కర్మ మార్గం ఎలా వస్తుంది అని అడిగాట. జ్ఞాన మార్గం నుంచి కర్మ రావడం ఏంటి, నీ బుద్ధిని నీ వివేకాన్ని ఉపయోగించుకుంటూ నువ్వు ఎలాగైతే కస్తూరి మృగం కోసం ఒక మనిషి అడవిలోని వేట వేసి ఎక్కడి నుంచి వస్తున్నది సుగంధం అన్నది, ఎక్కడ ఆ సుగంధం వచ్చిన వరకు అలాగా తప్పనమాట, తప్పిస్తూ 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 ఆ కస్తూరి మృగం కోసం బయలుదేరతాట. ఆఖరికి బయలుదేరి ఒక దగ్గర కాలు జారి పడిపోతాట. కాలు జారి పడిపోయి అయినా ఏమిటి ఆ వాసన ఎక్కడి నుంచి వచ్చిందో అన్నది కనుగోడానికి వెళ్ళి అక్కడ తన మృత్యు అవస్థలోని చనిపోయాడు. ఆ చనిపోయినప్పుడు కూడా ఏంటి, ఆ సుగంధం వాసన చూస్తూనే చనిపోయాట అతను. అంటే అంత తపన మనలోని ఉండాట ఆ జ్ఞానం. ఎలా చేసావు ఆ జ్ఞాన కస్తూరి మృగం కోసం నువ్వు వెళ్ళావు, అది నీ జ్ఞానం. నీ జ్ఞానాన్ని ఉపయోగించావు, దాన్ని పొందాలి అన్న జ్ఞానాన్ని. తర్వాత ఏం చేసావు, దాని వెనకాతలు పరిగెట్టావు. పరిగెట్టడం అంటే ఏం చేసావు, తర్వాత కర్మాన్ని చేసావు. కర్మ చేసి ఏం చేసావు, కర్మాన్ని పొంది ముక్తి మార్గాన్ని పొందేవు నువ్వు. కాబట్టి అలా ఉండాలి నీ ప్రేమ అని చెప్పాట. మరి భక్తి మార్గానికి ముక్తి మార్గానికి సంబంధం ఏమిటి అని అడిగాట గోపీనాథ్ గారు. అప్పుడు గోపీనాథ్ గారు అన్నట్ట, ఇన్ని విషయాలు చెప్తున్నావు కదా, మరి నువ్వు జ్ఞానం ఎందుకు పొందలేదు బాబా అంటే, నేను జ్ఞానస్తున్నే, దైవలోకానికి సంబంధించినే అని అతను అప్పుడు ఏం చేశారట, తన ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి చెప్పకుండా అతని నిజస్వరూపం చూపించారట బాబా అతనికి. ఎలాగైతే కృష్ణుడు ఆ రోజు చూసారో అర్జునుడికి ఎలాగ చూపించారో అలా చూపించారట. అప్పుడు అతను ఓహో ఇతను భగవంతుడా అని చెప్పి అతని కాళ్ళ మీద పడిపోయి అతన్ని అడుగుతాట, నాకు భక్తి మార్గాన్ని ఇచ్చి ముక్తి మార్గం ఎలా వస్తుంది బాబా అని చెప్పమంటే, అప్పటి నుంచి గోపీనాథ్ అతను బాబా మండలిలో కాదు, అతనికి ఒక మంచి భక్తుడు శిష్యుడు కూడా అయిపోతాడు అనమాట. అతను ఏంటి ఎన్నో శివుణ్ణి ప్రార్థించేవాట, అన్ని భాషల్లో అన్ని చేసేవాట, రాసేవాట, జ్ఞానే. కానీ తనకి ముక్తి దొరకలేదు. ఎలా ముక్తి దొరుకుతుంది అన్న దీన్ని. అప్పుడు భక్తి మార్గం ఎలా వస్తుంది నీకు, జ్ఞాన మార్గం అయిపోయింది, కర్మ మార్గం అయిపోయింది, మరి భక్తి మార్గాన్ని ఎలా ప్రసాదించాడు. అనుక్షణం నువ్వు నా గురించి ఆలోచిస్తూ ఒక పాట రూపంలోని, నాటకం రూపంలోని మనుషులతో ప్రేమించడం, అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి. ఇదే కాకుండా నువ్వేం చేయాలి, ప్రతి ఒక్కళ్ళని కూడా ద్వేషించకుండా ఉండే మార్గాన్ని నువ్వు అవలంబించుకోవాలి. ఈ ద్వేషం కాకుండా నువ్వేం చెయ్యాలంటే, నీకు కోపం వచ్చిందనుకో నీ తలని నువ్వు కొట్టుకో. అప్పుడు నీకు తెలుస్తుంది, ఓహో ఆ కోపం వల్ల నాకే గాయం అయింది కదా అన్న జ్ఞానాన్ని నీకు వస్తుంది. అదే నీకు ఒకరి మీద ఈర్ష్య కలిగింది అనుకో, నీవు కట్ చేసుకో, నిన్ను కొట్టుకో. అప్పుడు నీకు తెలుస్తుంది, నేను ఈర్ష్యపడకూడదు అన్న జ్ఞానం నీకు వస్తుంది. నువ్వు ఒకళ్ళ ద్వేషిస్తున్నావు అంటే నువ్వు అటువైపు చూడడమే నేను ద్వేషిస్తున్నావు ఎందుకు అని అంట. అప్పుడు అంటారట, నీకు ఎక్కువ కోపం వచ్చిందంటే ఏం చెయ్యాలంటే బాబా చెప్తున్నారు చూడండి, సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ సముద్రాన్ని చూస్తూ ఈ సముద్రం ఎంత లోతుందో అని ఆలోచిస్తూ ఒక 2 గంటలు గడుపు అక్కడ. ఇంతటిలో నీ కోపం మాయమైపోయి, అమ్మో ఈ సముద్రం ఎంత పెద్దదా, నా కోపం అంత పెద్దది కాకూడదు అని ఆలోచన అన్నది నీలో వస్తుంది. కాబట్టి నువ్వు ఆ సముద్రం కెరటం నుంచి, ఆ సముద్రం నుంచి కూడా నువ్వు నేర్చుకోవాల్సిన చాలా గుణపాఠాలు ఉన్నాయి అని బాబా చూడండి ఎంత చక్కగా చెప్పారు విషయాల్ని. ఇదే విషయాన్ని మా మావయ్య గారు కూడా నాకు చెప్పారు. ఏంటి, ఒక మారు ఇక్కడికి భీమిలి వచ్చారు. అప్పుడు ఎక్కువ మంది మెంబర్స్ లేరు ఈ ఊర్లోని. మెంబర్స్ లేకపోతే మావయ్య అన్నారు,
మావయ్య ఏమిటో ఇది ఈ సెంటర్లో ఎవ్వరూ రావట్లేదు, ఏమీ చేయటం లేదు, ఏమిటో నాకేమిటో రకంగా ఉంది, గంట సేపు నేనే పాడుకోవాలి, నేనే చెయ్యాలి అంటే, ఆ నేను అన్నది తీసిరా నాన్న అన్నారు. అంటే ఆ నేను అన్నది తీసి బాబా పాడుకుంటున్నారని అనుకో. చూడండి నాకు ఒక గుణపాఠం అనమాట. అప్పుడు మన్నాడు మార్నింగ్ సముద్రం దగ్గరికి వాకింగ్కి వెళ్ళాం. వాకింగ్కి వెళ్ళి బాయ్ అన్నారు, ఒక్క మారు కళ్ళు మూసుకో సముద్రం దగ్గర నిల్చొని. గట్టిగా కళ్ళు మూసుకుంటే అప్పుడు నీకు ఎలా కనిపిస్తుంది? సముద్రం ఒక చీకటి మయంగా పెద్దది, ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది. అలాగే అలాగే చుట్టూ 4 సముద్రాలు ఉన్నట్టు నీకు కనిపిస్తుంది కొంచెంసేపటికి. అలా అలా ఎంతసేపు నువ్వు ఉన్నా నీకు ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది. అలాగే మన దగ్గరికి వచ్చినప్పుడు, సెంటర్కి వచ్చినాక కళ్ళు మూసుకుంటే ఎంతో మంది బాబాలు కనిపిస్తారు. ఈ బాబాలే అందరూ మనకి మనుషులుగా వచ్చారు అని అనుకో. ఈ బాబా నువ్వు పాట పాడు అను, ఈ బాబా నువ్వు పాట పాడు అను, ఈ బాబా నువ్వు పాట పాడు అను. అంతే 4 పాటలు అయిపోయాయి కదా, ఒక గంట గడిచిపోయింది కదా అక్కడికి అని. ఎంత మంచి గుణపు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడూ కూడా మా సెంటర్కి మనుషులే లేరు అని అనుకోనే విధాన్నే మర్చిపోయాను అసలు నా మైండ్లోంచి కూడాను. ఆ విధానం మర్చిపోయాక ఇలాగ చేస్తూ చేస్తూ సాధకుడికి గంభీరమైన అటాచ్మెంట్ ఉంటుందా. అలాగా మనం అంత అటాచ్డ్ గా ఉంటే మనం బాబా దగ్గరికి ఇంకా ఇంకా బాగా ఇంకా చేరుకుంటగలము అని ఒక ఆశతో ఈ సంభాషణ చెప్పగలిచాను. దీనిలో తప్పులు ఏమైనా ఉంటే పెద్దవారిగా అందరూ నన్ను మన్నించాలని కోరుకుంటున్నాను. బాబాకు కూడా మన్నించాలని కోరుకుంటున్నాను. నాకు అసలు టైం దొరకలేదు చదువుకోవడానికి, కానీ వినడానికి కూడా టైం దొరకలేదు. మా పాప వచ్చింది, దాన్ని వైజాగ్ వెళ్ళి వచ్చాం. సో ఇవన్నీ పని అవ్వలేదు నాకు. సో బాబాకి సారీ చెప్పుకుంటూ, మీ అందరికీ కూడా సారీ చెప్తూ, జై బాబా అందరికీ, జై బాబా అందరికీ, జై బాబా. తప్పులే నువ్వు ఒక్క చేశారు. ధ్యానము సాధన బాబా ప్రేమ గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. జై మేర్ బాబా, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు శేషావతి గారు ఒక్క నిమిషం నామం చేయండి, తర్వాత పద్మావతి గారు హారతి పాడతాకి రెడీగా ఉండాలి. జై బాబా అండి. ఒక్క నిమిషం నామం. మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మెహర్ బాబా, 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 మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి జై శర్మ మేర్ బాబా అండి, శేషావతి గారు జై మేర్ బాబా. ఇప్పుడు పద్మావతి గారు హారతి పాడండి. జై మేర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా, ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా, ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతి మా
హృది వెలిగించు కామక్రోధముల మది తులసించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీతి వినామమే మదిని స్మరించు నీతి విరూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము ఆరతి కాగా ఇహమే పరమై ప్రకాశింతగా పాయసిరెను సాయుజ్యము పొందగా పాయసిరెను సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవ ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా జై మెహర్ బాబా అండి. अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर జై जय మెహర్ బాబా గారు. जय बाबा మీ जी ఇచ్చిన थैंक హారతితో यू जय बाबा शर्मा మీరు गाరు ఇచ్చిన హారతితో ఈరోజు కార్యక్రమం ముగిసింది. పేరు ఈ రోజు కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున జై మెహర్ బాబా తెలియజేసుకుంటూ జై మెహర్ బాబా అందరికీ కూడాను జై బాబా అందరికీ అవతార్ జై బాబా. మెహర్ బాబాకి జై. जय తిరిగి రేపు మాత్రం మళ్ళీ 9:30కి అందరూ కూడా కలుసుకుందాం. జై అవతార్ బాబా అండి. మెహర్ బాబాకి జై బాబా మెహర్మాయ్ గారు మీరు చక్కగా చెప్పారు, ఏం మిస్టేక్స్ లేవు. దట్ ఈస్ జేసన్ మూర్తి గారు మీకు చెప్పారే ఆ స్ఫూర్తే జేసన్ మూర్తి గారు, అందుకే దట్ ఈస్ జేసన్ మూర్తి గారు అంటాను నేను. ఆయన చెప్పారు సార్ ఎవరు జై రాలేదు బాబా ఎవరు రాలేదు. ఆ, ఆయన జై స్టోరీస్ నే చాలా లైక్ చేస్తాను జేసన్ మూర్తి గారు. జై వెరీ జై గుడ్ వెరీ బాబా గుడ్. జై మెహర్ జై బాబా. బాబా అండి. థ్యాంక్ ఒక ఇవాళ డిఆర్కే శ్రీను గారు, గౌరీ గారు, రామచంద్ర గారు, అలాగే జీవన్ గౌరీ గారు, రాజేంద్ర గారు జాయిన్ కావట్లేదు, జాయిన్ కాలేకపోయారు. వాళ్ళ బదులుగా మిగతా వాళ్ళు అవకాశం ఉన్న వాళ్ళకి బాబా ఎవరికి అవకాశం కల్పించారో వాళ్ళు సంకీర్తన చేశారు. జై మెహర్ బాబా. అందరికీ అవతార్ జై బాబా. బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. శుభరాత్రి. అందరికీ జై బాబా అండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా. అందుకే జై ఆయన్ని బాబా అందరికి జై బాబా. అందుకే ఆయన్ని జిఎస్ఎన్ మూర్తి అని బాబా వివేకానంద అన్నారు, మనమేమో జీనియస్ మూర్తి గారు అంటాం ఆయన్ని. జై బాబా. జై బాబా. జై బాబా చక్కటి అండి.